అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 11 నుండి 18 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 3వ అధ్యాయం 11 నుండి 18 వచనాలు. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోను దను మంటపములో ఉన్న వారి వద్దకు గుంపుగా పరుగెత్తు వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైన నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులం. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరచను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులు తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఇలాగూ నెరవేర్చెను. చదవబడిన దైవ లేఖనం కొరకు ప్రార్థన చేద్దాం. కృపా కనికరములు గల మా దేవ, కరుణావాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సమాధాన అధిపతి అయిన మా ప్రియ ప్రభువా, మీ గణనామానికి వందనాలు, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగమును బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. అందున్న సంగతులను తేట తెల్లంగా మీరు మాతో మాట్లాడి మీ నామమునకే మహిమ ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుతా ఉన్నాం. మా ప్రాణప్రియుడా, అన్ని విషయాలలో మీ కనికరం మా పైన ఉంచి కాపాడుచు మేలు చేస్తూ ఉన్నందుల కొరకై స్తుతిస్తున్నాం. దేవా, మా ప్రభువా, వాక్యమై ఉన్న మిమ్మును మనసారా తనివి తీరా ఘనపరచునట్లు కొనియాడునట్లు మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచి మీ సన్నిధిలో సమకూర్చినందుకై స్తోత్రం. చదివిన లేఖన భాగము నుండి మాతో స్పష్టంగా మాట్లాడుచున్నందుకు స్తుతించుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వినివిలమై వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో 11 నుండి 18 వచనాలు యేసుక్రీస్తు మరణ పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చుట. యేసుక్రీస్తు మరణ పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చుట. నిజమే, ఇక్కడ సొలొమోను మంటపం, ఆ మంటపమును గూర్చిన వివరం మనము చూస్తున్నాం. ఈ సొలొమోను మంటపం అనేది చాలా విశాలమైనది. గుంపులుగా అక్కడికి వచ్చిరి అని 11వ వచనంలో మనం చూస్తాం. గుంపులుగా పరుగెత్తుకొని వచ్చిరి అనే మాట మనము చూస్తాం. నిజమే, 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా 5వ అధ్యాయం 12వ వచనం, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను, మరియు వారందరూ ఏక మనస్కులై
సొలొమోను మంటపములో ఉండిరి. సొలొమోను మంటపములో ఉండిరి. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 22, 23 వచనాలు కూడా మనం చూడొచ్చు. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 22, 23 వచనాలు. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా సొలొమోను మంటపమున తిరుగుచుండగా అనే మాట మనము చూస్తున్నాం. ఇక్కడ వాడు పేతురు యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయమొందిరి. ప్రజలందరూ విస్మయమొందిరి అని 11వ వచనంలో మనము గమనిస్తున్నాం. సొలొమోను మంటపములో ప్రభు ఉన్నట్లు, అక్కడ అద్భుతాలు జరిగినట్లు, సూచక్రియలు మహత్కార్యాలు జరిగినట్లుగా మనము చూస్తున్నాం. 4వ అధ్యాయం 14వ వచనం 16వ వచనంలో కూడా మనము చూడవచ్చు. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచియుండుట చూచి ఏమియు ఎదురు చెప్పలేకపోయిరి అని వ్రాయబడింది. 16వ వచనం, ఈ మనుషులను మనమేమి చేయుదము, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికీ స్పష్టమే, అది జరుగలేదని చెప్పజాలము అన్నారు. కనుక వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ జరిగినదని ప్రజలు విస్మయమొందుచూ ఉన్నారు. ప్రజలు ఆ క్రియను గురించి చెప్పుకొనుచూ ఉన్నారు. అంటే వారి యందు దేవుని శక్తి కనబడుచున్నది. దేవుని శక్తి కనబడతా ఉంది. ప్రియులారా, దేవుని శక్తి ప్రజలలో కనబడతా ఉంది. అలాగే దేవుని శక్తి మనలో కనబడుట ద్వారా అనేక మంది ప్రభువునందు విశ్వసించగలరు. మరి మనలో దేవుని శక్తి కనబడతా ఉందంటారా? దేవుని శక్తిని కనబరచేటట్లుగా మనలను మనము జాగ్రత్త చేసుకోవాల. విశ్వాసములు, భక్తిలో, విధేయతలు అన్ని విధాల మనము మాదిరికరంగా జీవించేటట్లుగా ఉండాలి. అవునండి. ఇప్పుడు వారి ద్వారా ఆ కార్యం జరిగిందన్నట్లుగా చెప్పినప్పుడు పేతురేమన్నాడు? అక్కడున్న ప్రజలను చూచి మా శక్తి చేత భక్తి చేతనైనను వీనికి బలమియ్యలేదని చెప్పాడు. అంటే ఇప్పుడు ఎవరిని గనపరుస్తున్నాడు? ప్రభువుని గనపరుస్తున్నాడు. మా శక్తి చేతను మా బలము చేతనైనను వీనికి బలమియ్యలేదు. ఈ అద్భుతం ద్వారా అతడు మనుషులను తన వైపు మళ్లించుకొని తన పేరు ప్రతిష్ట వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించనూ లేదు. అర్థమవుతుందండి? దాన్ని ఏమంటారు? అలా జరిగిన దాన్ని బట్టి క్రెడిట్ అంతా వాళ్లే కొట్టేయాలని చూస్తూ ఉంటారు కదా. ఏదైనా ఉపకారం జరిగితే, ఏదైనా మేలు జరిగితే, ఏదైనా వారు చెప్పినట్టుగా జరిగితే నా వల్లే ఇది జరిగిందని అనుకుంటారు. కానీ అది దేవుని కృప వలన దేవుడు జరిగించిన కార్యం అని మాత్రం చెప్పరు. ఎక్కువ శాతం అదే చూస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడు అలా చెప్పుకోకూడదు. ఎందుకంటే అది దేవుని కార్యమే అని మనము చెప్పాలి. ఆయన చెప్పాడు గనుక. ఇక 13వ వచనంలో
13వ వచనం. అక్కడ ఉన్నటువంటి సంగతిని మనము గమనించవచ్చు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మా పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు అన్నాడు. చూశారా? మహిమపరచి ఉన్నాడు. దేవునికే మహిమ. ఒకానొక సమయంలో అపోస్తలుల కార్యముల గ్రంథములోని 14వ అధ్యాయములో పౌలు బర్నబాలు లుస్త్రలో బలహీన పాదములు గల పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వాడు ఎన్నడూ నడువలేని వానిని స్వస్థపరచినట్లుగా చూస్తాం 14వ అధ్యాయంలో. అప్పుడు ప్రజలందరూ పౌలు బర్నబాలను పూజించడానికి వచ్చారు. అప్పుడు ఏం మాట్లాడాడండి? పౌలు బర్నబాలు వస్త్రాలు చింపుకొని వారి మధ్యకు పరిగెత్తి, ఇది మా వలన జరిగినది కాదు, దేవుని కార్యమే అని చెప్పాడు. 14వ అధ్యాయం 7 నుండి 17 వచనాలు. ఇది మా వలన జరిగినది కాదు, అది దేవుని వలన జరిగినదే. మీరెందుకు మా తట్టు చూస్తారు? మీరెందుకు మమ్మును పూజిస్తారు? మేము కాదు, అది దేవుని వలన జరిగిన కార్యం. దేవుని వలన జరిగిన కార్యం. అవును ప్రియులారా, ఒకప్పుడు పౌలు నేను నాటి తిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే, దేవునిలోనే గాని మాలో ఏమీ లేదని చెప్పారు. అవునా కాదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. వారన్నారు, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను వీరికి బలమియ్యలేదు, అది దేవుని వలననే జరిగిన కార్యం. పౌలు బర్నబాలు ఆ కుంటివాణిని పుట్టినది మొదలుకొని లుస్త్రలో బలహీన పాదములు కలిగిన ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ఇది దేవుని వలన జరిగిన కార్యం. పౌలు మాట్లాడిన సంగతి నేనే సేవ చేశాననిలే. పౌలు నీళ్లు పోశాడు, పౌలు నాటాడు, అపొల్లో నీళ్లు పోశాడు. వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే, దేవునిలోనే గాని మాలో ఏమీ లేదు. ఇది దేవుని వలన కలిగిన కార్యం అంటాడు ఆదికాండం 24. దేవుని వలన కలిగిన కార్యం ఇది మన కన్నులకు ఆశ్చర్యం అంటాడు 118వ కీర్తన 23వ చరణం. దేవుని వలన కార్యాలు ఎన్నో జరుగుతాయి. ఆయన కార్యములను జరిగించేవాడు. అందుకే ఆయన జరిగించే కార్యములను వచ్చి చూడండి అని చక్కని సువార్త సందేశం మనం అక్కడ వినవచ్చు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో స్పష్టంగా గమనించాలి. మేము మమ్మను గురించి ప్రకటించుటలేదు, యేసుక్రీస్తును గురించి, ఆయన మా ప్రభువనియు మేము ఆయన పరిచారకులమనియు ప్రకటించుచున్నాము అన్నారు. చూశారా? ఆయన మా ప్రభు, మేము ఆయన పరిచారకులం అని ప్రభువును ప్రకటిస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. బాప్తిస్మం ఇచ్చి యోహాను చూచి క్రీస్తు అనుకున్నారు కదా. లూకా 3:15లో యోహానును అడిగారు కూడా. అప్పుడు యోహాను, నేను క్రీస్తును కాను, ఏలియాను కాను, ఆ ప్రవక్తను కూడా కాను, నేనొక శబ్దము మాత్రమే అని చెప్పాడు. నేనొక శబ్దము మాత్రమే. ఎందుకంటే ఈయన కూడా
ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు గనుక నేను కాను అని చెప్పాడు. ఆయన చెప్పుల వారు విప్పుటకైనను పాత్రుడను కాను అని చెప్పారు. ఈరోజు మన ద్వారా ప్రభు ఏదైనా కార్యం చేస్తే ఇప్పుడు చెప్పండి, మనమే చేసినంత, ఏమంటారు దాన్ని, మనమే చేసినంత ఆ, అతిశయం అతిశయం. అతిశయం చూపిస్తుంది. తెలుగు పదం కంటే ఇంగ్లీష్ పదం బాగా అందరికీ తెలుసు. బిల్డప్. అదుగో ఏమప్పమ్మా చెప్పండి, ఏమప్పు? నేనే చేసి బిల్డప్ ఇస్తారు. బిల్డప్ ఇస్తారంట. బిల్డప్, తమ్మును తాము గొప్ప చేసుకోవడాన్ని బిల్డప్ అంటారు. తమ్మును తాము గొప్ప చేసుకోవడం. ప్రభువు చేసిన, ప్రభువును గొప్ప చేయడం కాదు, తమ్మును తాము గొప్ప చేసుకోవడానికి చూస్తారు. ఆయన నేనొక శబ్దమును మాత్రమే, అలాగైతే ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని అడిగినప్పుడు అతడు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నా వెనుక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకు యోగ్యుడను కాను, మీరు ఆయనను ఎరుగవలనని చెప్పాను. యోహాను సువార్త 1:19-27. చక్కగా వాక్యము ప్రకటించినప్పుడు ప్రజలు ప్రసంగికులను గనపరుస్తారు, సహజం. అది చాలా ప్రమాదం. దేవుని సేవకులు తమ్మును తాము చూపించుకొనక అందరి దృష్టి ప్రభువు మీదనే ఉండులాగున ప్రభువునే చూపించవలెను. మన పితరుల దేవుడు తన యేసును మహిమపరచి ఉన్నాడు. చాలాసార్లు పాటలు బాగా పాడిన వాళ్ళ దగ్గరకు వచ్చి, ఎంత బాగా పాడారండి, నిజంగా మీరు భలే పాడారు, మీరు కాబట్టి పాడారంటే, అసలు ఇప్పుడేం పాడాం బ్రదర్, ఇప్పుడు అంత వాయిస్ లేదు, ఒకప్పుడా అసలు ఇప్పుడు ఇంకా సరిగా మ్యూజిక్ లేదు, సరిగా లేదు, అది లేదు, సౌండ్ లేదు, మ్యూజిక్ లేదు, అసలు నా పాట నిజమా కాదా? ఇక ప్రసంగికుల దగ్గరకు వచ్చి, బ్రదర్ చాలా బాగా చెప్పారు వాక్యం అంటే, టైం లేదండి, లేకపోతే ఇంకా బాగా చెప్పేవాడిని అండి, మీరు టైం ఇవ్వలేదండి. అయినా ఇక్కడ అనుకూలత లేదు, వాతావరణం లేదు, ఇంకా ప్రజలు ఎక్కువ ఉంటే ఇంకా బాగా చెప్పేవాడిని అండి అని చెప్పుకుంటారా చెప్పుకోరా? అది పెద్ద ప్రమాదం. ఇప్పుడేం చూశారు, ఇంకా ముందు చూడాలి అసలు. ఆహా, ఇప్పుడు వయసు అయిపోయింది, వయసులో ఉన్నప్పుడు ఎలా చెప్పానో మీకు తెలియదు, అప్పుడు వింటే తెలిసేది మీకు అంటారు. సరేలేండి, ఏ పూటకు ఆ పూట అలా చెప్పుకుంటా ఉంటారు. నో, ఎవరైనా అలా చెప్తే ప్రభు కృప అండి, ప్రభుకే మహిమ, ప్రభు కృప, ప్రభుకే మహిమ అనాల. అంతేగాని నిజమేనండి, అలాగండి ఇలాగండి అని మనం గొప్ప చేసుకునే ప్రయత్నం మనం చేయకూడదనే సత్యాన్ని బాప్తిస్మం ఇచ్చి యోహాను చాలా చక్కగా మనకు అర్థమయ్యేటట్లు ఆయన చెప్పాడు. సరే, ఇక 13వ వచనానికి వద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనములో యేసుక్రీస్తు దేవుని సేవకుడని పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో మనము చూస్తాం. ఆయన దేవుని సేవకుడు, దేవుని సేవకుడు ఎవరు? యేసుక్రీస్తు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1-4 వచనాలు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1-4 వచనాలు. యెషయా గ్రంథం 52 13-15 వచనాలు. యెషయా గ్రంథం 52 13-15 వచనాలు. యెషయా గ్రంథం 53 11వ వచనం. 53 11వ వచనం. ఆయన దేవునితో సమానుడు కాని తన్ను తాను తగ్గించుకొని దాసుడయ్యాడు. అవునండి, యేసుక్రీస్తు ప్రభు
దేవుని సేవకుడు అని చెప్పబడింది. సేవకులమైన మనకు మాదిరిగా, సేవించు వారికి మాదిరిగా సేవ చేయడానికి ఆయన వచ్చాడు. వాస్తవానికి ఆయన దేవునితో సమానుడు, కానీ తను తాను తగ్గించుకుని దాసుడయ్యాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. ఆయన పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. ఆయన పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి 20:28. రోమా 15:8. రోమా 15:8. ఆయన మనకు మంచి మాదిరి సేవకుడుగా మాదిరి చూపించాడు. మాదిరి సేవకుడుగా మాదిరి చూపించాడు. దేవుడు తన సేవకుని మహిమపరిచాడని ధైర్యంగా చెప్పుచున్నాడు. ఆయన మనకు మంచి మాదిరి సేవకుడుగా మాదిరి చూపించాడు. అది దేవుడు తన సేవకుని మహిమపరిచాడని ధైర్యంగా చెప్పుచూ ఉన్నాడు. మీరు ఆయన అప్పగించారు. పిలాతు ఆయన్ని విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. 13వ వచనంలో నిరాకరింపబడిన వాడుగా ఉన్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయం 14 నుండి 16. యోహాను సువార్త 19:12. యోహాను సువార్త 19:12. యూదులు ప్రభువు పట్ల ఎలా ప్రవర్తించారో పేతురుకు తేటగా తెలుసు. యూదులు ప్రభువు పట్ల ఎలా ప్రవర్తించారో పేతురుకు తేటగా తెలుసు. గనుక వారి తప్పును వారి ఎదుటే చెప్పుచూ ఉన్నాడు. వారి తప్పు వారి ఎదుటే చెప్పాడు. దేవుని మహిమపరచిన వానిని మీరు నిరాకరించితిరి. దేవుడు మహిమపరచిన వానిని మీరు నిరాకరించితిరి. వారు నిరాకరించి చంపిన ప్రభువును దేవుడు తిరిగి లేపుట ద్వారా మహిమపరచెను అని చెప్పుచూ ఉన్నాడు. ఇదెంత గొప్ప మాట! ఎవరిని వారు నిరాకరించారట? మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీ కొరకు విడుదల చేయమని అడిగితిరని చెప్పుచూ ఉన్నాడు. 14వ వచనంలో అదే, నీతిమంతుడు పరిశుద్ధుడైన వానిని మీరు నిరాకరించారు, నరహంతకుడైన వానిని విడిపించమని చెప్పారు. 14వ వచనం. అలాగునని 4వ అధ్యాయం 27, 28, 30 వచనాలు. 4వ అధ్యాయం 27, 28, 30 వచనాలు. నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా, ఆయనకు విరోధముగా వారు చేశారు. పరిశుద్ధ సేవకుడు. హెబ్రీ పత్రిక 7:26. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. హెబ్రీ 7:26. మత్తయి 27:19, 24. 19వ వచనం, 24వ వచనం. నీతిమంతుడైన ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. నీతిమంతుని చంపారు అనే మాట చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:1.
నీతిమంతుడైన ఉత్తరవాది 3వ అధ్యాయం 7వ వచనం. ఇలాంటి ప్రభువును నిరాకరించి నరహంతకుడైన వానిని అప్పగించుమని అడిగినట్లుగా చూస్తున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 18 నుండి 25 వచనాలు. లూకా 23, 18 నుండి 25. యోహాను సువార్త 18, 37 నుండి 40. లూకా సువార్త 23, 18 నుండి 25. యోహాను సువార్త 18, 37 నుండి 40. 37 నుండి 40. అలాగే మార్కు 15, 6 నుండి 15. మార్కు 15, 6 నుండి 15. మీరు జీవాధిపతిని చంపితిరి. ఎవరిని? జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు, అందుకు మేము సాక్షులము అని చెప్పుచూ ఉన్నాడు. 15వ వచనంలో మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. నిజమే, ఆయనకు సాక్షులనుగా ఆయన చేసుకున్నాడు. 5వ అధ్యాయం 31వ వచనంలో కూడా ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించియున్నాడు అని చెప్పాడు. దేవుడు ఆయనను లేపెను అని 30వ వచనంలో చెప్పాడు. ప్రియులారా, దైవ గ్రంథములో మనం ఆలోచన చేస్తే 32వ వచనంలో మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఆ సంగతులకు సాక్షులమై ఉన్నాము అని చెప్పారు. పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులం. మేము పరిశుద్ధాత్మ సాక్షులం అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవాధిపతిని చంపుదురా? అసలు ఆయన చనిపోవునా? జీవాధిపతి అంటే అసలు ఎవరండి? ఆయన ఎన్నడూ మరణము లేనివాడని అర్థం కదా. అయితే ఆయన మరణించుటకే ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇది వారికి అర్థం కాల. ఆయన మరణించుటకే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఓ ప్రియులారా, మరణించడం కొరకే తనను తాను తగ్గించుకున్నాడు. ఆ మాట మనము ఫిలిప్పీ పత్రిక 2, 6 నుండి 8 వచనాల్లో చూస్తాం. హెబ్రీ పత్రిక 2, 9, 10 వచనాలలో చూస్తాం. అసలు మనలను ఆయన ప్రేమించి మన కొరకు ప్రాణము పెట్టాడు కదా. ప్రేమ ప్రాణము పెట్టేటట్లయింది. యోహాను సువార్తలో 10:11లో చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రికలో 3:16లో చూస్తాం. ప్రేమించి ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టాడు. ఆయన పునరుత్థానములో దేవుని కార్యం ఉంది, ఆయన కార్యం కూడా ఉంది. ఆయన కార్యం అంటే లేస్తానని చెప్పినట్లే ఆయన లేచాడు, అవునా కదా. దేవుడు ఆయనను లేపాడు, లేస్తానని చెప్పినట్లే ఆయన లేచాడు. మత్తయి సువార్త 16:21, మత్తయి 16:21, 17, 22, 23 వచనాలు, 17, 22, 23 వచనాలు, 28వ అధ్యాయం 5, 6 వచనాలు. ఆయన లేస్తానని చెప్పినట్లే ఆయన లేచాడు. దీనికి మేము సాక్షులమని గట్టిగా చెప్పుచూ ఉన్నారు. 2:32 కూడా మనము చూచినప్పుడు
2:33 అపోస్తల కార్యాలు. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యమిచ్చారు. బహుబలముగా, గట్టిగా వారు సాక్ష్యమిచ్చినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. 10:40లో ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచియున్న ఎరిగి ఉన్న వీనిని బలపరచెను అనే మాట. అవును, దేవాది దేవుడు గొప్ప కార్యాన్ని ఆయన చేసేవాడుగా ఉన్నాడు. 16వ వచనంలో మనము చూస్తే 16వ వచనంలో ఏమనుందండి? ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేశను అన్నాడు 16లో. అవును, వీనికి సర్వాంగ సృష్టి కలుగజేసిన వాడు ఆయనే. సర్వాంగ సృష్టిని కలుగచేసిన ఆయనే ప్రతివారి విషయములో కూడా మేలు కలిగించేది ఆయనే. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలమయ్యే అధికారం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. నిత్య జీవం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. యోహాను సువార్త 1:12లో ఆయన పిల్లలమయ్యే అధికారం. యోహాను సువార్త 3:16లో నిత్య జీవం ఇచ్చాడు. 36వ వచనంలో ఉగ్రత చూడడు గాని నిత్య జీవమును పొందుతాడు అని చెప్పాడు. కాబట్టి ఈ విషయాలన్నీ, ఈ వచనాలన్నీ మనము ఆలోచన చేస్తున్నప్పుడు మన దేవుని యొక్క గొప్పతనం ఎంత విశేషమైనదో. ఆయన నామమున పాపక్షమాపణ పొందుడి అన్నాడు కదా 10:43లో. ఆయన నామం మూలముగా పాపక్షమాపణ, ఆయన నామము యొక్క గొప్పతనం ఎంత విశేషమైనదో. ఆయన నామము బలముగా సర్వాంగ సృష్టిని కలుగజేశాడు. అందుకే క్రీస్తు యేసు నామం సాటి లేని నామం, సకల ఆశీర్వాదములకు నిలయమైన నామం. అట్టి నామమందు విశ్వాసముంచుట ద్వారా సకల భాగ్యములు కలుగును. అట్టి నామమందు ఎవరైతే విశ్వాసముంచారో అట్టి వారికి సకల భాగ్యములు కలుగుతాయి. గనుక క్రీస్తు నామమును వారు గట్టిగా క్రీస్తు నామమును గట్టిగా సాక్ష్యమిచ్చుచున్నారు. సహోదరులారా, మీరును అధికారులను తెలియక చేసిరని అంటూ ఉన్నట్లు మనము చూస్తాం. 17వ వచనంలో, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. తెలియక చేసితిరి అని ఎంతో వివరంగా చెప్పుచూ ఉన్నట్లు మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, వారు తెలియక చేసితిరి. తెలియక చేసిన సందర్భాన్ని మనము చూస్తున్నాం. తెలియకనే ఆయనను సిలువ వేసిరి. తెలియకనే ఆయనను శిక్షించిరి. తెలియకనే వారు ఆయనను శ్రమపరచిరి. తెలియకనే. అయితే ఇది ముందుగా ప్రవక్తలు పలికిన మాట ప్రకారంగా జరిగింది. సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఇలాగు నెరవేర్చారు. వారు తెలియక చేశారు గాని అది మన మేలుకే జరిగిందనే విషయాన్ని మనం అసలు మర్చిపోకూడదు.
కాబట్టి ఈ సంగతులను జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రభువుకు మనమెంతో మహిమ ఆపాదించే వారముగా మనము ఉండాలి. ఆ విధంగా మనలను మనము జాగ్రత్త చేసుకుందాం. ఆ విధంగా మనలను మనము సిద్ధపరుచుకుందాం. వారు తెలియక చేశారు. ప్రియులారా, వారు తెలియక చేసిన అది మనకు మేలయింది, మనకు గొప్ప ధన్యతగా మారింది. కనుక దేవుని పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఆయనకు మనము సాక్షులంగా మారాలి. సాక్షులంగా మారాలి. ఆయనకు మనము సజీవ సాక్షులముగా ఉండాలి. మన ప్రభువు రానయ్యున్నారు. ఆయన వచ్చేంత వరకు ఆయన పునరుత్థానమును గురించి, ఆయన రాకడను గురించి, ఆయన రాజ్యమును గురించి మనము సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి. ఈ వచన భాగాల్లో మనము కొన్ని సత్యాలు గుర్తించాలి. జాగ్రత్తగా ఆలోచన చేసి అర్థం చేసుకోవాలి. ఆయన ఎవరో మనకు అర్థమైంది కదా. మహిమపరచబడిన వాడు, జీవాధిపతి, సాక్షులను కలిగిన వాడు కదా. మనం విన్నాం కొంత మేర. ఈయన ఎవరో, ఆయన ఎవరో మనము ఈ పాఠాలలో విన్నాం. గనుక ప్రతి ఒక్కరూ కూడా ఆయన నామమందు విశ్వాసముంచి రక్షణ పొందవలనని, ఆయన నామమున బాప్తిస్మము పొందవలనని, ఆయన నామమున సంఘములో చేర్చబడవలనని, ఆయన నామమున ఆయనను గూర్చి సాక్ష్యం ఇవ్వవలనని, ఇలాగున ఎన్నో సత్యాలు లేఖనాలలో వ్రాయబడి ఉండగా నమ్ముకోవడం మాత్రమే కాదు, నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండడమే మాత్రమే కాదు, నమ్మకంగా ఉన్న వారందరూ నమ్మని వారికి నమ్ముకోమని చెప్పాలి. నేను అప్పుడప్పుడు ఈ పదం నేర్పిస్తూ ఉంటాను. నమ్మని వారు నమ్మాలి, నమ్మిన వారు నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉన్నవారు నమ్ముకోని వారికి నమ్ముకోమని చెప్పాలి. ఆ విధంగా మనలను మనము జాగ్రత్త చేసుకుని ప్రభువుకు మహిమ ఆపాదిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కొంత పాఠం ఉన్నది కానీ సమయం సరిపోని కారణం చేత మనం ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా దేవ, కరుణావాత్సల్యములు కలిగిన మా ప్రభువా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, ప్రభావము గల ప్రభుడవు, సాటి లేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. మాకు చాలిన దేవుడవైనందుకు మిమ్మును స్తుతిస్తున్నాం. మా ప్రభువా, విన్న సంగతులను ప్రతి వారి హృదయములు బలపరచి స్థిరపరచండి. మా ప్రభువా, కూడికలో చేరిన ప్రతి ఒక్కరూ, వర్తమానం వినే ప్రతి ఒక్కరూ వారెంతో ఆశీర్వాదకరంగా ఉండడానికి మిమ్మను గురించి సాక్ష్యము గట్టిగా, బహుబలముగా, విరివిగా అనేక స్థలాలలో చెప్పడానికి వారిని మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. మా ప్రభువా, మీరెంత గొప్ప దేవుడో, మీ కార్యములు ఎంత గొప్పవో, మీ ప్రభావం ఎంత గొప్పదో తేటగా లేఖనాలను తెలిపిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అన్ని విషయాల్లో మీరు కరుణించి, కటాక్షించి, కాపాడి మేలు చేస్తూ ఉన్నందుకై స్తుతిస్తున్నాం. దేవా, మా ప్రభువా, విడువక ఎడబాయక కృప చూపుచు నడిపించుచూ ఉన్నందులకై మిమ్మను మహిమపరచుచూ ఉన్నాం. అన్ని విధాల ఎల్లవేళలా మీ సన్నిధి భాగ్యం మాకిచ్చి మమ్మను కాపాడుచూ ఉన్నందుకై కొనియాడుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన
యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,